కాగితం పువ్వుల పానీయం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాగితం పువ్వు పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాగితం పువ్వులు, తేనె, తులసి ఆకులు, అల్లం ముక్కలు, మిరియాల పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. మనము ఒక స్టవ్ వెలిగించేసుకొని, సో కాగితం పువ్వుల్లో కూడా రకరకాలుగా మనకి కలర్స్ ఉంటూ ఉంటాయి కదా. సో మనం పింక్ ఫ్లవర్స్ తీసుకున్నాం అనమాట ఇవాళ. అంటే మామూలుగా ఏవైనా కూడా తీసుకోవచ్చు, ఒకటే రకంగా ఉపయోగపడతాయి, కలర్ ని పట్టి ఉపయోగమా? ఏవైనా కానీ ఒకే రకంగా ఉపయోగపడతాయి, జస్ట్ ఓన్లీ కలర్ డిఫరెన్స్ అనమాట, అంతే. అంతే, ఓకే. సో మనం ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం, 2 గ్లాసుల నీళ్లు పోసుకుంటాం యాజ్ యూజువల్ గా మనం కషాయం తయారు చేయడానికి. అది 1 గ్లాస్ అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి కాబట్టి అలా పెట్టుకున్నాము. అలాగే చూడండి ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నాయో, నాకు ఇవన్నీ చాలా ఇష్టం. సో కాగితం పువ్వులు అంటే అందరికీ ఒకసారి మరిగి చూపిస్తాను, ఎవరికైతే తెలీదో వాళ్ళకనమాట. సో ఇవి మనం రోజు అంటే చూస్తూ ఉంటాం, రోడ్డు మధ్యన ఎక్కడైనా కానీ మనకి ఈజీగా దొరుకుతుంది అనమాట. సో వీటిని కూడా మనం ఔషధంగా ఉపయోగించవచ్చు. అయితే ఔషధంగా మనం ఏవి ఉపయోగించాలంటే వీటి ఆకులు మాత్రమే ఉపయోగించాలి. ఈ మధ్యలో ఉన్నది మనం ఔషధానికి పనికిరాదు అనమాట. సో ఓన్లీ మన పెటల్స్ అంటారు కదా, రేఖలను మాత్రమే మనం ఎప్పుడు ఔషధంగా ఉపయోగిస్తాం. వాటిని మరిగే నీళ్ళలో వేసేద్దాం. ఓకే ఓకే. కాకపోతే కొంచెం తీయడానికి టైం పడుతుంది, జాగ్రత్తగా తీయాలి. మీరు అవి ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు అన్నారు కాబట్టి సో ఇలా నేను మెల్లిమెల్లిగా తీసి వేస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా బ్రాంకైటిస్ అని అంటే గొంతుకు సంబంధించిన సమస్యలతో పాటు ఇంకా ఏమేమి సమస్యల్ని ఈ పువ్వు నివారిస్తుందంటారు? ముఖ్యంగా మనకి సోర్ థ్రోట్ అంటే గొంతులో కొంచెం బొంగురు పోయినట్టుగా, అల్సర్స్ రావడం, లేకపోతే వాతావరణ మార్పు వల్ల మనకి కఫం అధికంగా ఉండడం వల్ల గొంతు సంబంధించిన సమస్యలు, సైనసైటిస్ ఇట్లాంటివన్నీ కఫం అధికంగా ఉండడం వల్ల వచ్చేటువంటి రోగాలన్నింటినీ కూడా నియంత్రించడానికి అంటే నివారించడానికి ఈ ఔషధం చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. అలానే ఇది స్కిన్ పైన కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. దీనిని మంచిగా మనం ఈ పువ్వులని పేస్ట్ లాగా చేసుకొని కొంచెం రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు మనకు ముఖానికి ఏమంటారా పింక్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఇది న్యాచురల్ కలర్ అంటనమాట. అంటే మనం ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయకుండా ఇలా మనం ఈ పువ్వు రెక్కలను యూజ్ చేసుకొని మనం వాటిని కలర్ లాగా ఏజెంట్గా కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఇది మాత్రం మనకి ఫర్టిలిటీ పరంగా మనకు అంత ప్రయోజనం ఉండదు అనమాట. సో ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉన్నారో లేకపోతే ఎవరైనా ప్రెగ్నెన్సీ కావాలని వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం దీనిని వాడకూడదు, ఎందుకంటే దీనికి యాంటీ ఫర్టిలిటీ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి. ఓకే ఓకే ఓకే. సో వాళ్ళే కాకుండా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా అంటే ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్న వాళ్ళే కాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా తీసుకోకూడదు అంటారా? తీసుకోకూడదు. అంటే మనకి బొప్పాయిలో ఏ విధమైన ఎలా యూజ్ చేస్తుందో ఇది కూడా అలా యూజ్ చేస్తుంది అంటారా? అంటే ఫర్టిలిటీ పరంగా దీనికి ప్రాపర్టీస్ అనుకూలంగా లేవు అనమాట. అలానే కానీ మనకి ఏదైతే శరీరంలో అధిక ఉష్ణతను తగ్గించడానికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సో అల్సర్స్ కానివ్వండి, సో గ్యాస్ట్రైటిస్ వీటిని కొంచెం వరకు మనకి తగ్గుముఖం పట్టిస్తుంది. అండ్ ముఖ్యంగా ఇది అంటే బెస్ట్ డ్రగ్ ఆఫ్ చాయిస్, మనకి మెంటల్ స్ట్రెస్ ని రిలీవ్ చేయడానికి చాలా మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు. ఓకే. సో నేను యాక్చువల్గా ఇలా వేసిన వెంటనే కలర్ వచ్చేస్తుంది అని అనుకున్నాను, కానీ వీటి కలర్ వీటికే ఉంది ఏంటో. సో ఇక్కడ మనం వేసాం కదా, అంటే లైట్ గా కలర్ చేంజ్ అయింది తప్పితే మరి ఎక్కువగా కూడా కలర్ చేంజ్ అవ్వదు, కొంచెం టైం పడుతుంది అది చేంజ్ అవ్వడానికి. మనం ఈ లోపల ఏం చేద్దామంటే అల్లం ముక్కలను కూడా వేద్దాము. ఓకే. సో అల్లం ఇంకా తులసి ఒక 2 ముక్కలు వేస్తే సరిపోతుంది. 2 ముక్కలు వేస్తే సరిపోతుంది. ఓకే. అల్లం ముక్కలు ఒక 2 ముక్కలు వేసుకుంటున్నాము. అలాగే తులసి ఆకులు కూడా మనం అది మొత్తం వేసేయచ్చు. తులసి కూడా విత్ కాడతో సహా వేసుకుంటున్నాము. ఓ 2 చిన్నవి అన్నమాట తీసుకొని వేసుకున్నాము. లాస్ట్ లో మనం మిరియాల పొడి వేసాం. సో చూసారు కదా, ఇలా మంచి కలర్ఫుల్ గా చూడడానికి అయితే మంచిగా కనిపిస్తుంది. సరిపోతుందా? ఇలా మరిగించుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ స్పూన్ ఒక చిటికెడు మనం మిరియాల పొడి కూడా వేసేద్దాం. చిటికెడు మిరియాల పొడి, ఒక చిన్ని పావు స్పూన్ కంటే ఇంకా తక్కువ. సో మిరియాల పొడి వేసుకున్నాను నేను. అది ఒక్కసారి అలా కలిపేసేసి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వడపోసేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇవన్నీ పెద్ద పెద్దగానే ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి జార్ అవసరం లేదు. ఇదిగో ఓకే. సో దీంట్లో మనం లాస్ట్కి ఒక స్పూన్ తేనె వేసేసుకున్నాం. ఇదిగో సో చూసారు కదా, మనకి
కాగితం పువ్వుల పానీయం రెడీ అయిపోయిందనమాట. మనకి ఊపిరితిత్తుల సమస్య నుంచి ఉపశమనం పొందడానికి, అలానే స్కిన్ గ్లో అవ్వడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సో ఈ పేపర్ పువ్వుల పానీయం ఇలా మీరు తయారు చేసుకొని రోజుకి ఒకసారి తాగేసేయచ్చు. ఓకే, ఎవ్రీడే తాగొచ్చా? ఎవ్రీడే తాగొచ్చు. ఓకే, విన్నారు కదా, ఇక్కడ చూసారు కదా ఎలా తయారు చేయాలి ఏంటి అనేది. కాగితం పువ్వుల పానీయం తయారు చేసేసుకున్నాము. ఏం చక్కగా అందరూ తీసేసుకోవచ్చు. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అలాగే ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఏం చక్కగా ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కాగితం పువ్వు పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాగితం పువ్వులు, తేనె, తులసి ఆకులు, అల్లం ముక్కలు, మిరియాల పొడి. కాగితం పువ్వు పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక కాగితం పువ్వుల రేఖలను వేసి చక్కగా మరిగించుకోవాలి. మరిగిన తరువాత 2 అల్లం ముక్కలు, తులసాకులు వేసి మరి కాసేపు మరిగించి చివరిగా చిటికెడు మిరియాల పొడిని కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకొని 1 చెంచా తేనెను వేసి కలుపుకుంటే గొంతు సమస్యలను, ఊపిరితిత్తు సమస్యలను, అధిక ఉష్ణోగ్రతను, అలాగే మెంటల్ స్ట్రెస్ను తగ్గించే కాగితం పువ్వుల పానీయం రెడీ.